ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు గురు పౌర్ణమి. ఈ శుభ పర్వదినాన ఆది గురువైన శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ఆత్మజ్ఞానం వైపు ఒక ప్రయాణం చేద్దాం. ఆయన మౌనం మనలోని అజ్ఞాన అంధకారాన్ని తొలగించి దివ్యజ్యోతిని ప్రసాదిస్తుంది. ఆషాఢ మాసంలోని పౌర్ణమి గురు పౌర్ణమిగా జరుపుకుంటాం. ఈరోజు వేదవ్యాస మహర్షి వేదాలను సంకలనం చేసిన పవిత్ర దినం. గురువు అంటే అజ్ఞానం, అంటే తొలగించేవారు. గురువు మనలోని మాయను క్షీణింపజేసి సత్యం వైపు నడిపిస్తారు. ఈరోజు మన గురువులకు కృతజ్ఞతలు చెప్పి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు అడుగు వేద్దాం. శ్రీ దక్షిణామూర్తి శివుని జ్ఞానస్వరూపం. వటవృక్షం కింద యువగురువుగా వృద్ధ ఋషులకు మౌనంతో బోధిస్తారు. ఆయన చిన్ముద్ర ఆత్మజ్ఞానం, పరబ్రహ్మతత్వం యొక్క సంకేతం. ఆయన సమక్షంలో మాటలు అవసరం లేదు. మౌనమే సర్వం వివరిస్తుంది. ఆయన దివ్యదృష్టి మనలోని సందేహాలను భస్మం చేస్తుంది. దక్షిణామూర్తి ఆదిగురువు, జ్ఞానసముద్రం. ఆయన బోధనలు మాయ యొక్క తెరను తొలగించి ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదిస్తాయి. నీవే బ్రహ్మం అనే అద్వైత సత్యాన్ని ఆయన మనకు గుర్తు చేస్తారు. గురుతత్వం మనలోని అజ్ఞానాన్ని తొలగించి శాశ్వత శాంతిని, ఆనందాన్ని అందిస్తుంది. ఆది శంకరాచార్యులు రచించిన దక్షిణామూర్తి స్తోత్రం జ్ఞాన సాధనకు దివ్య మార్గం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరి అనే శ్లోకం ఈ ప్రపంచం మాయ అని, నిజమైన ఆత్మను సాక్షాత్కరించమని బోధిస్తుంది. ఈ స్తోత్రం పఠించడం ద్వారా మన మనస్సు శాంతమవుతుంది, జ్ఞానం ప్రకాశిస్తుంది. ఈ గురు పౌర్ణమి శ్రీ దక్షిణామూర్తి ఆశీస్సులతో మనలో జ్ఞానజ్యోతిని వెలిగిద్దాం. గురువు మనకు మార్గదర్శి. మన అంతరంగంలోని దివ్యశక్తిని జాగృతం చేసేవాడు. ఈరోజు మన గురువులకు కృతజ్ఞతలు చెప్పి ఆత్మజ్ఞానం వైపు ఒక అడుగు వేద్దాం. గురువే నమః.